భక్తులకు అసౌకర్యం కలగకుండా మహాశివరాత్రి ఏర్పాట్లు చేయాలని అధికారులతో ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి అన్నారు. మహాశివరాత్రి పర్వదిన ఏర్పాట్లను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి సూచించారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అధ్యక్షతన మహాశివరాత్రి ఏర్పాట్లపై అధికారులతో వేద పండితులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ 1000 స్తంభాల దేవాలయం వద్ద నిరంతర విద్యుత్ సరఫరా, సీసీ కెమెరాలు, క్యూలైన్లు, పటిష్ట పోలీస్ బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ వంటి ఏర్పాట్లు చేపట్టాలని అన్నారు. మేయర్ గుండు సుధారాణి గతంతో పోలిస్తే మెరుగైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. కలెక్టర్ స్నేహ శబరీష్ మహాశివరాత్రి వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్పేయి తాగునీరు, పారిశుద్ధ్యం, తాత్కాలిక టాయిలెట్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. దేవాదాయ శాఖ అధికారులు భక్తుల దర్శనానికి పూర్తి ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్, పోలీస్, విద్యుత్, మున్సిపల్ అధికారులు, వేద పండితులు పాల్గొన్నారు. నిరంతరం కరెంటు పోకుండా ఏర్పాటు చేయడం అనేది జరగాలి. ముఖ్యంగా పోలీస్ శాఖ వారు కూడా శాంతి భద్రతల విషయం లోపల అక్కడ బందోబస్తు ఏర్పాటు చేయాలి. ప్రాచీనమైనటువంటి దేవాలయం కాబట్టి కొద్దిగా పబ్లిసిటీ విషయం లోపల కూడా పౌర సంబంధాల శాఖ, దేవాదాయ శాఖ పూజా కార్యక్రమాలకు కానీ ఇతర శాఖల గురించి ఏర్పాటు చేస్తుంటారు. కాబట్టి ముఖ్యంగా మున్సిపల్ శాఖ మనకు దేవాలయం పక్కనే ఒక 2 ఎకరాల అక్బోర్డ్ సంబంధించినటువంటి ల్యాండ్ కూడా ఉన్నది. అక్కడ పార్కింగ్ ఏర్పాటు గురించి అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి. 15th రోజు మెయిన్ డే, ఆ రోజు మనము ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి భక్తుల కొరకు ప్రత్యేకంగా ధర్మ దర్శనము, శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనం, విఐపి దర్శనాలకి ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్స్ ఏర్పాటు చేస్తున్నాం మేడం. అదేవిధంగా అందరికీ ప్రసాదాలకి తయారు చేయడము, ప్రసాదాలు ప్రత్యేక కౌంటర్లో ఇచ్చే విధంగా కౌంటర్స్ ఏర్పాటు చేస్తున్నాము. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి మనం లైటింగ్ డెకరేషన్, ఫ్లవర్ డెకరేషన్, టెంపుల్ అంతా కూడాను చేయించడం జరుగుతుంది మేడం. కొన్ని ఏరియాలో హై మాస్ లైట్ అండ్ డెకరేటివ్ లైటింగ్ అవసరం ఉంటుంది. అది కూడా మన ద్వారా చేయడం జరుగుతుంది. ఆల్రెడీ వాళ్ళు ఎస్టిమేట్స్ తయారు చేసినారు. విదిన్ 1-2 days 4 floors and tenders also అరౌండ్ 12 lakhs కి మొత్తం ఎస్టిమేట్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ లోపల ఇన్సైడ్ కూడా మొత్తం పోలీసులు పెట్టి ప్రాపర్గా ఫాస్ట్గా పోయేటట్టు లైటింగ్ ఏర్పాటు ఆల్రెడీ హనుమకొండ సర్కిల్ వరకు టోటల్ గా ఇప్పుడు ఎస్టిమేట్స్ తో సహా మా గౌరవ కమిషనర్ గారు తీసుకొని రావడం జరిగింది. దాంతో పాటు అడిషనల్ గా శానిటేషన్ ఏమవసరం ఉన్నా కానీ ట్యాంకర్స్ మెట్టుకుంట దగ్గర ఏదైతే ఇంకా అవసరాలు ఉన్నాయో మన వర్ధనపేటకు వస్తుంది, అవి కూడా చేయడంతో పాటు మిగతా మనకి ఎక్కువ వచ్చేది 1000 pillars సిద్ధేశ్వర ఆలయం, మిగతా శివాలయాలు ఏదైతే మేజర్ గా బాగా రష్ ఉండే టెంపుల్స్, దాంతో పాటు మిగతా శివాలయాలను కూడా హనుమకొండ సర్కిల్లో టోటల్ గా ఏర్పాట్లు చేయడం ఆల్రెడీ ప్రపోజల్స్ ఉన్నాయి. ముందుగా పెట్టడానికి ఎలక్షన్ బోర్డు చేయడానికి అనేక కారణాల వల్ల ముందు పెట్టుకోవాలి. ప్రతి సంవత్సరం మనం చేస్తున్నాం, కానీ దాంట్లో కొన్ని ఇబ్బందులు సమయానికి వచ్చినప్పుడు ఇమీడియట్ రెస్పాండ్ అయ్యేటట్టు ఎలక్ట్రిసిటీ మెయిన్గా అదొకటి ప్రత్యేకంగా